హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా ఈ రెండు ఎందుకు వస్తాయంటే, మనం యూట్యూబ్లో వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని మన అకౌంట్లో అప్లోడ్ చేసినట్టయితే మనకి కాపీరైట్ క్లెయిమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ వస్తుంది. సో ఎప్పుడెప్పుడు కాపీరైట్ క్లెయిమ్ కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి. సో కాపీరైట్ క్లెయిమ్ అంటే మన కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్తో మ్యాచ్ అయింది. సో ఇది ఎలా తెలుస్తుందంటే, ఎవరైతే కంటెంట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ముందుగానే యూట్యూబ్తో రిజిస్టర్ అయి ఉంటారు. వాళ్ళ కంటెంట్తో రిజిస్టర్ అయ్యి ఒక కంటెంట్ ఐడి క్రియేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం వాళ్ళ కంటెంట్ తీసుకొని మన యూట్యూబ్లో యాడ్ చేసినట్టయితే, మీరు అప్లోడ్ చేసినట్టయితే అప్లోడ్ చేయగానే మనకి ప్రాసెసింగ్ అని వస్తుంది. సో ఆ ప్రాసెసింగ్ టైంలో మన వీడియోని వేరే వాళ్ళ కంటెంట్ ఐడితో మ్యాచ్ అవుతుందా లేదా చూస్తుంది యూట్యూబ్. సో కంటెంట్ ఓనర్ ఏ అయితే కంటెంట్ ఐడితో మ్యాచ్ అయిందో మనకి ఇమీడియట్గా కంటెంట్ క్లెయిమ్ అనేది వస్తుంది. సో కంటెంట్ క్లెయిమ్ అనేది సేఫర్ జోన్ అనమాట. బట్ కంటెంట్ స్ట్రైక్ అనేది ఇట్స్ ఏ డేంజర్ జోన్. కంటెంట్ స్ట్రైక్ మనకు 3 వస్తే మన అకౌంట్ టర్మినేట్ అవుతుంది, క్లోజ్ చేస్తారు. సో కంటెంట్ స్ట్రైక్ ఎప్పుడు వస్తుందంటే, మనకి అప్లోడ్ చేసినప్పుడు కంటెంట్ క్లెయిమ్ రాదు కొన్నిటికి. సో తరువాత కొన్ని రోజులకి కంటెంట్ ఓనర్స్ కానీ లేదా కంటెంట్ ఓనర్స్ వేరే కంపెనీ వాళ్ళని చెప్పి వాళ్ళని చూడమంటారు. సో వాళ్ళు చూస్తే మాన్యువల్గా మన కంటెంట్తో మ్యాచ్ అయి ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ఒక ఫార్మల్ నోటిఫికేషన్ యూట్యూబ్కి పంపిస్తారనమాట. ఈ కంటెంట్ మా కంటెంట్ ఐడితో మ్యాచ్ అవుతుంది, ఇది ప్రూఫ్ అని వాళ్ళందరూ యూట్యూబ్కి పంపిస్తారు. సో అప్పుడు యూట్యూబ్ వాళ్ళ ప్రూఫ్స్ని మన కంటెంట్ని చెక్ చేసి ఇమీడియట్గా మన వీడియోని డిలీట్ చేసి మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది పంపిస్తారు. సో కాపీరైట్ స్ట్రైక్ ఇలాంటివి 3 వస్తే మన అకౌంట్ క్లోజ్ అవుతుంది. సో కాపీరైట్ స్ట్రైక్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందంటే, మనం 90 రోజులు వెయిట్ చేసినట్టయితే ఆ కాపీరైట్ స్ట్రైక్ ఎక్స్పైర్ అవుతుంది. ఒకవేళ ఆ కాపీరైట్ స్ట్రైక్ నిజం కాకపోతే, మీరు అప్లోడ్ చేసిన కంటెంట్ నిజంగా మీదైతే మీరు ఇమీడియట్గా డిస్ప్యూట్ నోటిఫికేషన్ పంపొచ్చు. సో ఒక మాటలో చెప్పాలంటే, కాపీరైట్ క్లెయిమ్ అనేది సేఫర్ జోన్, కాపీరైట్ స్ట్రైక్ అనేది డేంజర్ జోన్. సో కాపీరైట్ క్లెయిమ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.